హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2016లో మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక రొమాంటిక్ డ్రామా మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే కిస్మత్. ఈ మూవీని కేరళలో జరిగిన నిజమైన సంఘటనని బేస్ చేసుకుని తీయడం జరిగింది. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే ఇర్ఫాన్ అనే ఒక అబ్బాయి గవర్నమెంట్ ఆఫీస్ ముందు తన బండిని పార్క్ చేస్తాడు. ఆ తర్వాత తన లవర్ కి కాల్ చేసి వెంటనే అక్కడికి రమ్మని చెప్తాడు. అతని దగ్గరే ఉన్న ఆటో డ్రైవర్ మాత్రం ఇర్ఫాన్ ని చూసి, నువ్వు తప్పు చేస్తున్నావు, మీ నాన్న మసీద్ మెంబర్, ఒకవేళ మీ నాన్నకి తెలిస్తే చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్తాడు. ఇర్ఫాన్ మాత్రం నేనంతా ఆలోచించే చేస్తున్నాను అని అంటాడు. కొంత సమయం తర్వాత ఇర్ఫాన్ లవర్ అనిత అక్కడికి వస్తుంది. ఇర్ఫాన్ తనని వెంటనే ఆటో ఎక్కమని చెప్పి తను కూడా ఆటో ఎక్కుతాడు. అనిత ఇర్ఫాన్ ని చూసి, నువ్వు మీ ఇంట్లో మన రిలేషన్షిప్ గురించి చెప్పావా అని అడుగుతుంది. దానికి ఇర్ఫాన్, మా కుటుంబంలోని వాళ్ళు అస్సలు ఒప్పుకోరు, కానీ నేను మా అమ్మకి మన గురించి చెప్పేశాను, అందువల్ల మనం పోలీస్ స్టేషన్ కి వెళ్దాం, ఎందుకంటే పోలీస్ ఆఫీసర్ మధు నా ఫ్రెండ్ కి ఫ్రెండ్, తను మనకి ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు అని చెప్తాడు. ఆ మాటలు విన్న అనిత మాత్రం, కనీసం మా అమ్మకి చెప్పడానికైనా నాకు టైం ఇవ్వు, ఇలా ఇప్పుడే పోలీస్ స్టేషన్ కి వెళ్లడం సరైన పని కాదు అని అంటుంది. అయితే ఇర్ఫాన్ మాత్రం అనితని చూసి, నేను ఇదంతా హ్యాండిల్ చేస్తాను అని చెప్తూ ఉంటాడు. అలా ఇర్ఫాన్ మరియు అనితల మధ్య గొడవ జరుగుతూ ఉంటుంది. కొంత సమయం తర్వాత ఇర్ఫాన్ ఆటోని ఒక పక్కన ఆపమని చెప్పి వెంటనే అనితని చూసి, నీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోతే ఇక్కడే ఆటో దిగి వెళ్ళిపో అని అంటాడు. దాంతో ఆటో డ్రైవర్ వాళ్ళిద్దరిని కూల్ చేసి ఫైనల్ గా పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్తాడు. ఇర్ఫాన్ అనితని చూసి, నువ్వు దేని గురించి భయపడకు, మనమేమి చిన్నపిల్లలం కాదు, మనం పెళ్లి చేసుకోవడం కోసం ఒకరి పర్మిషన్ ఏమీ అవసరం లేదు. ఇర్ఫాన్ దగ్గర ఒక కంప్లైంట్ లెటర్ కూడా ఉంటుంది. ఆ లెటర్ లో, మేమిద్దరం వేరు వేరు కులాలకి చెందిన వాళ్ళం, మేమిద్దరం ఒకరినొకరు ప్రేమించుకుంటున్నాం, అలాగే పెళ్లి కూడా చేసుకోవాలి అనుకుంటున్నాం, మా ఇద్దరి పేరెంట్స్ మా పెళ్లిని అస్సలు ఒప్పుకోవడం లేదు, వాళ్ళ వల్ల మా ప్రాణాలకి హాని ఉంది, అందుకే మాకు పోలీస్ ప్రొటెక్షన్ అవసరం ఉంది, మా పెళ్లి అయ్యేలాగా మీరే మాకు హెల్ప్ చెయ్యాలి అని రాసి ఉంటుంది. వాళ్ళిద్దరూ పోలీస్ స్టేషన్ కి వెళ్లిన తర్వాత ఆ పోలీస్ ఆఫీసర్ మధు లీవ్ లో ఉన్నాడు అని తెలుస్తుంది. ఇర్ఫాన్ ని ఆ పోలీస్ స్టేషన్ లో ఉన్న ఎస్ఐని కలవమని చెప్తాడు మధు. ఆ తర్వాత ఇద్దరు ఎస్ఐని కలవడానికి వెళ్తారు. అయితే అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్, ఇది మీ ఇల్లు కాదు, డైరెక్ట్ గా వెళ్తున్నారు, అక్కడ బెంచ్ మీద కూర్చోండి, మీకన్నా ముందు వచ్చిన వాళ్ళు ఉన్నారు అని అంటాడు. దాంతో ఇర్ఫాన్ మరియు అనిత వెళ్లి స్టేషన్ లో ఉన్న ఒక బెంచ్ మీద కూర్చుంటారు. అయితే అనితకు మాత్రం చాలా నర్వస్ గా ఫీల్ అవుతూ ఉంటుంది. మరో పక్క ఎస్ఐ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ వ్యక్తి కొడుకు అక్కడికి వస్తాడు. ఎస్ఐ వెంటనే ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికిన వాళ్ళ కొడుకును చూసి, మరోసారి మీ నాన్న ఎక్కడైనా తాగి రోడ్ల మీద కనిపిస్తే అస్సలు వదలను అని అంటాడు. స్టేషన్ లో ఇర్ఫాన్, అనిత ఇంకా చాలా మంది ఎస్ఐ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో పోలీసులు ఒక యాక్సిడెంట్ చేసిన వ్యక్తిని పట్టుకుని స్టేషన్ కి తీసుకుని వస్తారు. అతను ఒక బెంగాలీ అని చెప్తాడు. అతను ఏదో చెప్తాడు కానీ ఎవరికి ఆ భాష అర్థం అవ్వదు. అతన్ని కూడా అక్కడే కూర్చోబెడతారు. ఆ తర్వాత కేటీ అనే వ్యక్తి ఆ పోలీస్ స్టేషన్ కి వస్తాడు. అతని కొడుకు కారుకి యాక్సిడెంట్ అయి ఉంటుంది. ఆ బెంగాలీ అతన్ని ఆ కేసులోని అరెస్ట్ చేసి ఉంటారు. కేటీ కొడుకు పోలీసుల్ని చూసి, తప్పు ఆ బెంగాలీ వ్యక్తిదే, మేమైతే కరెక్ట్ గానే డ్రైవ్ చేసుకుంటూ వచ్చామని చెప్తాడు. అది విన్న ఆ బెంగాలీ వ్యక్తి లేచి వచ్చి, సార్ అతను అబద్ధం చెప్తున్నాడు అని అంటాడు. కానీ ఆ పోలీసులు మాత్రం అతను చెప్పేది వినకుండా అతన్ని కూర్చోబెడతారు. ఆ సమయంలోనే బయటకు వెళ్లిన ఎస్ఐ పోలీస్ స్టేషన్ కి వచ్చి, జీప్ పార్క్ చేసే ప్లేస్ లో ఎవరో వెహికల్ ఉందని మీరు పోలీస్ స్టేషన్ లో కూర్చొని మాట్లాడుకుంటూ బయట చెక్ చేయడం మర్చిపోయారా అని తిడతాడు. మరో పక్క కేటీ ఇర్ఫాన్ ని చూసి, మీ నాన్న మసీదులో మెంబర్ అయితే మన ఇద్దరం కూడా బంధువులం, మరి ఆ అమ్మాయి ఎవరు అని అడుగుతాడు. దానికి ఇర్ఫాన్, కాలేజీలో ఒక ప్రాబ్లం ఉంది, మేమిద్దరం దాని గురించే కంప్లైంట్ చేయడానికి ఇక్కడికి వచ్చామని చెప్తాడు. అప్పుడు కేటీ లోపలికి వెళ్తాడు. ఆ తర్వాత కేటీ ఎస్ఐ దగ్గరికి వెళ్లి, ఆ యాక్సిడెంట్ లో నా కొడుకు తప్పేమీ లేదు అని చెప్తాడు. ఆ తర్వాత ఎస్ఐ వద్దకు ఒక కానిస్టేబుల్ వచ్చి, ఆ వ్యక్తి బెంగాలీలో ఏదో అడుగుతున్నాడు సార్ అని అంటాడు. దాంతో ఎస్ఐ వెంటనే ఆ బెంగాలీ వ్యక్తి వద్దకు వెళ్లి తనని ఎంక్వైరీ చేసి తనని టార్చర్ చేస్తాడు. దాంతో ఆ వ్యక్తి, నేను ఇక్కడ కన్స్ట్రక్షన్ సైట్ లో పని చేస్తాను, అదే విధంగా బేకరీలో కూడా పని చేస్తాను అని అంటాడు. అప్పుడే అక్కడ పోలీసులకి ఆ వ్యక్తి బెంగాలీ కాదు, అస్సామీ అని తెలుస్తుంది. ఎస్ఐ ఆ వ్యక్తిని చూసి లైసెన్స్ చూపించమని అడుగుతాడు. కానీ ఆ వ్యక్తి దగ్గర అప్పుడు లైసెన్స్ ఉండదు. దాంతో ఎస్ఐ వెంటనే ఆ వెహికల్ ఓనర్ ని పిలిపించమని చెప్తాడు. ఆ తర్వాత ఇర్ఫాన్ బయట ఉన్న ఒక పోలీసు వద్దకు వెళ్లి, మేము మార్నింగ్ నుంచి ఎస్ఐ కోసం వెయిట్
చేస్తున్నాం, మమ్మల్ని ఎప్పుడు పిలుస్తారు అని అడుగుతాడు. ఆ మాటలు విన్న ఎస్ఐ వాళ్ళని వెంటనే లోపలికి రమ్మని పిలుస్తాడు. ఎస్ఐ ఇర్ఫాన్ ని చూసి మీ ప్రాబ్లం ఏమిటి అని అడుగుతాడు. ఇర్ఫాన్ తన కంప్లైంట్ ని చెప్పి మా పేరెంట్స్ నుంచి మా ప్రాణాలకి హాని ఉంది, మేము పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాం, మాకు పోలీస్ ప్రొటెక్షన్ అవసరం ఉంది అని చెప్పి ఇద్దరు వాళ్ళ పేర్లని చెప్తారు. దాంతో ఎస్ఐ వారిని చూసి ఇంటర్ రిలీజియస్ పెళ్ళైతే తప్పకుండా ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పి వెంటనే అనితని చూసి మీది ఏ జాతి అని అడుగుతాడు. దానికి అనిత తన క్యాస్ట్ ని చెప్తుంది. అది విన్న ఎస్ఐ ఇర్ఫాన్ ని చూసి నీ వయసు ఎంత అని అడుగుతాడు. ఇర్ఫాన్ నా వయసు 23 అని చెప్తాడు. అనిత మాత్రం నా వయసు 28 అని చెప్తుంది. ఆ మాటలు విన్న ఎస్ఐ మీ ఇద్దరి మధ్య జరుగుతున్న దాన్ని ప్రేమ అని పిలవరు, దాన్ని వేరే పేరుతో పిలుస్తారు అని చెప్తాడు. దానికి ఇర్ఫాన్ మాత్రం ప్రేమలో ఏజ్ డిఫరెన్స్ లాంటివి ఏమీ చూడరు అని చెప్తాడు. ఎస్ఐ ఇర్ఫాన్ ని మరియు అనితాని చూసి మీ హనీమూన్ తర్వాత ఎలాగో మీ ఇద్దరి మధ్య ఒకరి మీద ఒకరికి ఇంట్రెస్ట్ ఉండదు, అందువల్లే నా మాట విని ఇప్పుడే విడిపోండి, మీ ఇంట్లో చూపించిన వాళ్ళని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండండి అని చెప్తాడు. ఇర్ఫాన్ మాత్రం సార్ మేము డిసైడ్ అయ్యాం, ప్లీజ్ మమ్మల్ని ప్రొటెక్ట్ చెయ్యండి అని అంటాడు. అప్పుడే ఎస్ఐ కుర్చీని రిపేర్ చేయడం కోసం కార్పెంటర్ అక్కడికి వస్తాడు. ఎస్ఐ మాత్రం ఇర్ఫాన్ ని చూసి అనిత క్యాస్ట్ విషయం కూడా ఒక ప్రాబ్లం అవ్వవచ్చు అని చెప్తాడు. దానికి ఇర్ఫాన్ ఇంట్లో అందరూ మా పెళ్లికి వ్యతిరేకంగా ఉన్నారు, మళ్ళీ క్యాస్ట్ పేరు చెప్పి ఇంకో ప్రాబ్లం ని తీసుకురాకండి అని చెప్తాడు. దాంతో ఎస్ఐ వాళ్ళిద్దరిని ఒక రూమ్ లో కూర్చోమని చెప్తాడు. అప్పుడే కేటీ లోపలికి వచ్చి తనకి ఎస్ఐ తెలిసిన వాడు కావడంతో ఎస్ఐని చూసి ఇర్ఫాన్ అనిత గురించి అడుగుతాడు. దానికి ఎస్ఐ అది ప్రేమకు సంబంధించిన విషయం అని చెప్తాడు. దాంతో కేటీ నేను ఇర్ఫాన్ ఫాదర్ కి ఇన్ఫార్మ్ చేస్తాను, మీరు ఏదో ఒక విధంగా వాళ్ళని సపరేట్ గా చెయ్యండి అని చెప్పి బయటికి వెళ్లి వెంటనే తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి ఇర్ఫాన్ ఫాదర్ నెంబర్ తీసుకుని ఇర్ఫాన్ ఫాదర్ కి ఇన్ఫార్మ్ చేస్తాడు కేటీ. అప్పుడే ఆ అస్సామీ వ్యక్తి డ్రైవ్ చేసిన వెహికల్ ఓనర్ స్టేషన్ కి వచ్చి ఇతనే నా పర్మిషన్ లేకుండా కార్ ని తీసుకుని వెళ్ళాడు అని చెప్తాడు. దాంతో ఆ అస్సామీ వ్యక్తి సార్ మీ వైఫే నాకు కార్ ఇచ్చి సిమెంట్ ని పర్చేస్ చేసి తీసుకురమ్మని చెప్పింది అని అంటాడు. కేటీ ఆ కారు ఓనర్ దగ్గరికి వచ్చి నా కొడుకు కారుకి డ్యామేజ్ అయ్యింది, మీరు మనీ ఇస్తే ఈ మ్యాటర్ ని ఇక్కడతో సెటిల్ చేసేద్దామని అంటాడు. అయితే ఆ వెహికల్ ఓనర్ మాత్రం అందుకు ఒప్పుకోడు. దాంతో కేటీ ఆ అస్సామీ వ్యక్తిని మనీ ఇవ్వమని అడుగుతాడు. దానికి ఆ అస్సామీ వ్యక్తి ఇప్పుడైతే నా దగ్గర 600 ఉన్నాయి, కానీ మిగిలిన మనీని ఆ తర్వాత తెచ్చిస్తాను అని చెప్తాడు. ఈ విధంగా ఆ సమస్యను పరిష్కరిస్తారు. ఆ తర్వాత ఎస్ఐ మళ్ళీ ఇర్ఫాన్ ని మరియు అనితాని పిలిచి పెళ్లి గిల్లి మర్చిపోండి, ఇంటికి వెళ్లి ప్రశాంతంగా ఉండండి, మీకు ప్రొటెక్షన్ ఇవ్వడం పోలీసు పని కాదు అని చెప్పి కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అప్పుడే ఎస్ఐకి నది ఒడ్డున ఒక శవం దొరికింది అని ఒక ఫోన్ కాల్ వస్తుంది. దానికి ఎస్ఐ నీకు ఆ శవంతో పనేమిటి, వెంటనే ఆ శవాన్ని మళ్ళీ నదిలో పడేసేయి, అప్పుడు ఆ కేసు వేరే స్టేషన్ పరిధిలోకి వస్తుంది, అనవసరంగా మనకెందుకు లేనిపోని తలనొప్పులు అని అంటాడు. ఎస్ఐ కోపాన్ని చూసిన ఇర్ఫాన్ మరియు అనిత ఇద్దరు కంగారు పడతారు. ఆ తర్వాత ఎస్ఐ అనితని బెదిరించి తన ఇంటి ఫోన్ నెంబర్ ని ఇప్పించుకుంటాడు. ఆ తర్వాత ఇద్దరిని కూడా అక్కడే కూర్చోమని చెప్పి వెళ్తాడు. అప్పుడే సిహాబ్ అనే ఒక వ్యక్తి బైక్ దొంగతనం కేసుకి సంబంధించి పోలీస్ స్టేషన్ కి వస్తాడు. నిజానికి ఒక పోలీస్ ఆఫీసర్ చెప్పడం వల్లే ఆ వ్యక్తి బైక్ ఇంజన్ ని దొంగలించి ఉంటాడు. ఆ వ్యక్తి ఆ ఆఫీసర్ పేరు కూడా చెప్తాడు. పోలీసులు అతన్ని ఎంత టార్చర్ చేసినా అదే మాట చెప్తూ ఉంటాడు. దాంతో అతన్ని వెంటనే సిఐ ఆఫీస్ కి తీసుకుని వెళ్తారు. అక్కడ కూడా ఆ వ్యక్తి అదే మాట చెప్తాడు. ఆ తర్వాత ఎస్ఐ నది దగ్గర దొరికిన ఆ శవాన్ని ఇన్వెస్టిగేషన్ చేయడం కోసం వెళ్తాడు. సరిగ్గా అదే సమయంలో స్టేషన్ కి అనిత వాళ్ళ అమ్మ మరియు అనిత వాళ్ళ మామ వస్తారు. అనిత వాళ్ళ మామ ఇర్ఫాన్ ని బెదిరిస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో పోలీసులు అక్కడికి వచ్చి అనిత వాళ్ళ మామని బయటికి పంపిస్తారు. అదే సమయంలో స్టేషన్ కి ఒక లేడీ ఫుడ్ ని తీసుకుని వచ్చి మొదట ఆ అస్సామీ వ్యక్తికి ఫుడ్ ని ఇస్తుంది. కానీ ఆ అస్సామీ వ్యక్తి మాత్రం నాకు ఫుడ్ వద్దు, నా మొబైల్ కి ఛార్జింగ్ కావాలి అని పర్మిషన్ తీసుకుని తన మొబైల్ కి ఛార్జింగ్ పెట్టుకుంటాడు. ఆ తర్వాత ఆ లేడీ ఇర్ఫాన్ కి అనితాకి ఫుడ్ నిచ్చి మీ ఫీలింగ్స్ నేను అర్థం చేసుకోగలను, కానీ మీరిద్దరూ ఏదో ఒక రిజిస్టర్ ఆఫీస్ కి వెళ్లి పెళ్లి చేసుకోవాల్సింది, ఆ తర్వాత కొన్ని రోజులకి ఇంటికి వెళ్లి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఒప్పుకోవాల్సిందే, ఈ విధంగా పోలీస్ స్టేషన్ కి వచ్చి ప్రాబ్లం లో ఇరుక్కోవాల్సిన అవసరం ఏముంది అని చెప్తుంది. సరిగ్గా అదే సమయంలో కొత్తగా డ్యూటీలో జాయిన్ అయిన పోలీస్ ఆఫీసర్ అక్కడికి రావడంతో ఆ లేడీ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్ బయటకు వెళ్లి స్మోక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు ఇర్ఫాన్ ఆ ఆఫీసర్ దగ్గరికి వెళ్లి ఒక సిగరెట్ ఇవ్వమని అడిగి సిగరెట్ తాగుతూ ఉంటాడు. అప్పుడు ఇర్ఫాన్ అనితాతో లవ్ ఎప్పుడు ఎలా స్టార్ట్ అయ్యిందో చెప్పడం మొదలు పెడతాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. ఇర్ఫాన్ ఒక పాత బుల్లెట్ బండిని తీసుకుని
దాన్ని మోడిఫై చేసి చాలా బాగా రెడీ చేస్తాడు. ఆ తర్వాత తనకి ఎంతో ఇష్టమైన తన అమ్మని చూసి, అమ్మ నాతో పాటు ఈ బండి మీద ఒక రైడ్కి వెళ్దామని అంటాడు. అయితే వాళ్ళ అమ్మ మాత్రం వాళ్ళ నాన్న వస్తాడు అని భయపడుతూ ఉంటుంది. దాంతో ఇర్ఫాన్ నాన్న ఇప్పుడే రాడు, తొందరగా వెళ్ళి వచ్చేద్దామని అంటాడు. దాంతో ఇర్ఫాన్ వాళ్ళ అమ్మ వెళ్ళి ఆ బండి మీద కూర్చుంటుంది. అలా వాళ్ళు గేట్ దగ్గరికి వెళ్ళగానే ఇర్ఫాన్ వాళ్ళ నాన్న రావడంతో ఇర్ఫాన్ వాళ్ళ అమ్మ వెంటనే బండి దిగి అక్కడి నుంచి ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఇర్ఫాన్ ఫాదర్ ఇర్ఫాన్ ని చూసి, నువ్వు జాబ్ చేయడం లేదు, కనీసం నాతో పాటు మసీదుకు వచ్చి పని నేర్చుకోవచ్చు కదా అని తిడతాడు. ఆ తర్వాత ఇర్ఫాన్ అక్కడి నుంచి బయటికి వెళ్తాడు. ఆ తర్వాత ఇర్ఫాన్ తను మోడిఫై చేసిన బుల్లెట్ బండి మీద వేగంగా వెళుతూ ఉంటాడు. రోడ్డు మీద సడన్ గా ఒక లేడీ అడ్డం రావడంతో తనని గుద్దేస్తాడు. దాంతో ఇర్ఫాన్ వెంటనే తనని హాస్పిటల్ కి తీసుకుని వెళ్లి ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఒక లేడీ హాస్పిటల్ కి కంగారుగా పరిగెట్టుకుంటూ వచ్చి ఆ యాక్సిడెంట్ అయిన లేడీ దగ్గరికి వెళ్తుంది. అలా పరిగెట్టుకుంటూ వచ్చిన లేడీ ఎవరో కాదు, తను అనితానే. ఇర్ఫాన్ అనిత వాళ్ళ అమ్మనే బైక్ తో గుద్ది ఉంటాడు. ఆ తర్వాత ఇర్ఫాన్ బిల్ పే చేసి లోపలికి రాగా అనిత ఇర్ఫాన్ ని చూసి కళ్ళు తెరిచి బైక్ ని డ్రైవ్ చేయొచ్చు కదా అని తిడుతుంది. కానీ వాళ్ళ అమ్మ మాత్రం, అతనే నన్ను ఈ హాస్పిటల్లో అడ్మిట్ చేశాడు, నువ్వు అతన్ని తిట్టకు అని అంటుంది. సరిగ్గా అదే సమయంలో అనిత మామ అక్కడికి వచ్చి ఇర్ఫాన్ ని ఒంటరిగా పక్కకి తీసుకుని వెళ్ళి, నువ్వు యాక్సిడెంట్ చేశావు, నువ్వు 10,000 మనీ ఇవ్వు లేదా పోలీస్ కేసులో నిన్ను ఇరికిస్తా అని చెప్తాడు. అయితే ఇర్ఫాన్ మాత్రం, నువ్వేది చెయ్యాలనుకుంటే అది చెయ్యి, మనీ అయితే నేను ఇవ్వను అని అంటాడు. ఆ తర్వాత రోజు ఇర్ఫాన్ అనిత వాళ్ళ అమ్మగారిని చూడటం కోసం హాస్పిటల్ కి వెళ్తాడు. నిన్న మిమ్మల్ని తిట్టినందుకు సారీ అని అంటుంది. ఇర్ఫాన్ అక్కడే చాలా సేపు కూర్చుంటాడు. ఆ తర్వాత అనిత నేను రేపు వస్తాను అని చెప్పి హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇర్ఫాన్ కూడా బయటికి వెళ్తాడు. అక్కడ అనితని చూసి, నేను మిమ్మల్ని మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని చెప్తాడు. ముందుగా అనిత అందుకు ఒప్పుకోదు, కానీ లాస్ట్ బస్ కూడా వెళ్లిపోయి ఉండడంతో ఇర్ఫాన్ తో పాటు బైక్ లో వెళ్లడానికి ఒప్పుకుంటుంది. ఆ తర్వాత ఇర్ఫాన్ తనని ఇంటి దగ్గర డ్రాప్ చేసి తిరిగి వచ్చేటప్పుడు ఆ ఏరియాలోని కొంతమంది అబ్బాయిలు ఇర్ఫాన్ ని ఆపి, నువ్వు ఎవరు, మా ఏరియా అమ్మాయిని ఎందుకు డ్రాప్ చేస్తున్నావు అంటూ అడుగుతారు. అయితే ఇర్ఫాన్ ఏమీ మాట్లాడడు. వెంటనే మళ్ళీ అనిత వద్దకు వెళ్లి, నువ్వు నీ బ్యాగ్ ని మర్చిపోయావు అని చెప్పి తన బ్యాగ్ తనకిచ్చేసి సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. పోలీస్ ఆఫీసర్ కి ఏదో ఒక పని రావడం వల్ల ఇర్ఫాన్ ని చూసి, నువ్వు బాధపడకు, అంతా మంచిగా జరుగుతుంది అని చెప్పి వెళ్లిపోతాడు. సరిగ్గా అదే సమయంలో కేటీ ఇర్ఫాన్ బ్రదర్ ని తీసుకుని ఎస్ఐని కలవడానికి వస్తాడు. అప్పుడు ఇర్ఫాన్ బ్రదర్, ఆ ఏరియా అమ్మాయిలు పెద్దింటి అబ్బాయిల్ని వలలో వేసుకుని సెటిల్ అవుతారు అని అంటాడు. అప్పుడే ఆ అస్సామీ వ్యక్తి కేటీకి ఆ ఇండికేటర్ కి మిగిలిన మనీ కూడా ఇచ్చి వెళ్లిపోతాడు. మరోపక్క ఎస్ఐ సాహిబ్ ని, ఆ ఇంజిన్ దొంగతనం చేసింది నువ్వే అని నీ మీద నింద వేసుకో అని టార్చర్ చేస్తూ ఉంటాడు. ఇర్ఫాన్ బ్రదర్ ఇర్ఫాన్ ని చూసి, నీకు ప్రేమించడానికి ఈ అమ్మాయే దొరికిందా అని ఇర్ఫాన్ ని తిడతాడు. అలాగే ఇర్ఫాన్ బ్రదర్ అనితని చూసి, నేను నీ దగ్గరికి వేరే వాళ్ళని పంపిస్తాను, నా తమ్ముణ్ణి వదిలిపెట్టు అంటూ అనితతో చాలా అసభ్యంగా మాట్లాడతాడు. ఆ మాటలకి కోపం తెచ్చుకున్న ఇర్ఫాన్ కోపంతో తన బ్రదర్ ని కొడతాడు. దాంతో పోలీసులు వచ్చి వాళ్ళని అడ్డుకుని వేరు చేస్తారు. కేటీ వెంటనే ఇర్ఫాన్ బ్రదర్ ని పక్కకి తీసుకుని వెళ్ళి, ఒకవేళ ఈ విషయం అందరికీ తెలిస్తే మీ నాన్న పొరుగు పోతుంది, ఏది చెయ్యాలో ఇక్కడే చేసి ఇంటికి తీసుకుని వెళ్ళు అని చెప్తాడు. ఆ తర్వాత మళ్ళీ అనిత మరియు ఇర్ఫాన్ల మధ్య ప్రేమ ఎలా పుట్టిందో చూపించడం జరుగుతుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. అనిత ఒక రీసెర్చ్ పని మీద ఇర్ఫాన్ వాళ్ళ కాలేజీకి వస్తుంది. అప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటారు. ఇర్ఫాన్ అనితకి తన రీసెర్చ్ కి హెల్ప్ చేస్తాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. ఇర్ఫాన్ ఇంట్లో వాళ్ళకి ఇర్ఫాన్ ఒక అమ్మాయితో తిరుగుతున్నాడు అని తెలిసి ఇర్ఫాన్ బ్రదర్ అడుగుతాడు. దానికి ఇర్ఫాన్, ఆ అమ్మాయి మా కాలేజీలో రీసెర్చ్ చేస్తుంది, కానీ ఇదంతా నన్ను ఎందుకు అడుగుతున్నావు, నేను నా ఇష్టంతో అవసరమైతే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోగలను, దీనిలో నీకేంటి సంబంధం అని అంటాడు. ఇర్ఫాన్ కి అతని బ్రదర్ కి అస్సలు పడదు. అప్పుడు ఆ విషయంలో వాళ్ళిద్దరికి గొడవ జరుగుతుంది. ఇర్ఫాన్ ఇంట్లో కేవలం ఒకరి గురించి ఆలోచిస్తాడు, అది ఎవరంటే వాళ్ళ అమ్మ. కేవలం వాళ్ళ అమ్మనే నమ్ముతాడు. ఆ తర్వాత అనిత ఇర్ఫాన్ల మధ్య ఫోన్ లో మాటలు పెరుగుతాయి. కానీ అప్పటి వరకు అనితకి ప్రేమ అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు. కానీ ఇర్ఫాన్ ని కలిసిన తర్వాత, అతనితో మాట్లాడిన తర్వాత అనిత ఇర్ఫాన్ తో ప్రేమలో పడుతుంది. వాళ్ళిద్దరు క్యాస్ట్లు వేరైనా ఇద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్
ఫ్రెండ్స్ చాలా ఉన్నప్పటికీ అవేమీ పట్టించుకోదు. ఆ విధంగా ఇర్ఫాన్ మరియు అనితాల ప్రేమ స్టార్ట్ అవుతుంది. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. ఎస్ఐ ఇర్ఫాన్ ని అనితాలని రూమ్ లో నుంచి బయటికి వెళ్ళమని చెప్తాడు. సాహిబ్ ని వెంటనే లోపలికి పిలుచుకుని వెళ్లి బాగా కొడుతూ ఉంటాడు. బయట ఏఎస్ఐ ఇర్ఫాన్ దగ్గరికి వచ్చి కూర్చుని ఈ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవడానికి బహుశా నువ్వు కొన్ని మార్చుకోవాల్సి ఉంటుంది అని చెప్తాడు. అప్పుడే ఇర్ఫాన్ సిస్టర్ మరియు ఇర్ఫాన్ ఫాదర్ పోలీస్ స్టేషన్ కి వస్తారు. ఇర్ఫాన్ ఫాదర్ ఎస్ఐ దగ్గరికి వెళ్తాడు. ఆ సమయంలో ఇర్ఫాన్ సిస్టర్ నీకు ఈ అమ్మాయే దొరికిందా ప్రేమించడానికి అంటుంది. అది విన్న ఇర్ఫాన్ కోపం వచ్చి రివర్స్ లో తన సిస్టర్ ని తిట్టి పంపిస్తాడు. దాంతో ఇర్ఫాన్ సిస్టర్ అనితాతో మాట్లాడడం కోసం తనని చూసి మా ఫ్యామిలీ ఒక షరతు మీద నిన్ను మా ఫ్యామిలీలో ఒక మెంబర్ గా యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఆ షరత్ ఏమిటి అంటే నువ్వు మా క్యాస్ట్ లోకి కన్వర్ట్ అవ్వాలి అని చెప్తుంది. ఆ తర్వాత ఇర్ఫాన్ ఫ్యామిలీ చాలా కూల్ గా మండే రోజు మీ ఇద్దరికి కలిపి పెళ్లి చేస్తాం, ఇది మా ప్రామిస్, కానీ అప్పటి వరకు మీరిద్దరూ మీ ఇళ్లల్లో ఉండాలి అని చెప్తారు. కానీ ఇర్ఫాన్ మాత్రం నేను అనితాని వదిలి ఎక్కడికి వెళ్ళను అని అంటాడు. అప్పుడే అనిత ఇంట్లోని వాళ్ళు కూడా అనితాని తిరిగి ఇంటికి రమ్మని బలవంతం చేస్తారు. కానీ ఇర్ఫాన్ ఇప్పటి నుంచి ఈ క్షణం నుంచి అనిత నాతో పాటే ఉంటుంది అని చెప్తాడు. ఆ తర్వాత ఇర్ఫాన్ సిస్టర్ ఇర్ఫాన్ ని చూసి అమ్మా నాన్న ఒప్పుకున్నారు అని చెప్తుంది. దాంతో ఇర్ఫాన్ వెంటనే వాళ్ళ అమ్మకి కాల్ చేస్తాడు. అప్పుడు వాళ్ళమ్మ నీకు అనితతో ఖచ్చితంగా పెళ్లి అవుతుంది, నువ్వు ఇంటికి రా అని చెప్తుంది. అది విన్న ఇర్ఫాన్ కి ఎవరి మీద నమ్మకం ఉండదు, కానీ అతనికి వాళ్ళ అమ్మ చెప్పే ప్రతి మాట మీద నమ్మకం ఉంటుంది. అందువల్ల వాళ్ళ అమ్మ మాటల్ని నమ్మిన ఇర్ఫాన్ అనితని చూసి మండే మన పెళ్లి జరుగుతుంది అని చెప్తాడు. దానికి అనిత ఏడుస్తూ మనమిద్దరం ఒకటవుతామో లేదో కూడా తెలియదు అని ఏడుస్తుంది. దాంతో ఇర్ఫాన్ అనితాని చూసి నువ్వు ఇంటికి వెళ్లకుండా రెస్క్యూ హోమ్ కి వెళ్ళు, ఆ తర్వాత పెళ్లి చేసుకుని కలిసి ఉందామని ధైర్యాన్ని చెప్తాడు. ఇర్ఫాన్ అనిత ఏడవడం చూసి చాలా కంగారు పడతాడు. దాంతో అనిత ఇర్ఫాన్ ని గట్టిగా హగ్ చేసుకుంటుంది. అప్పుడు ఇర్ఫాన్ మండే పెళ్లికి రెడీగా ఉండు అని చెప్పి వెళ్లిపోతాడు. ఆ తర్వాత ఎస్ఐ అనితాని చూసి నువ్వు ఇంకా ఇక్కడ ఎందుకు ఉన్నావు, వెంటనే ఇంటికి వెళ్ళు అని అంటాడు. దానికి అనిత నేను ఇంటికి వెళ్ళను, రెస్క్యూ హోమ్ కి వెళ్ళాలి అని అంటుంది. దానికి ఎస్ఐ మాత్రం అలా కుదరదు అని అంటాడు. దాంతో భయపడిపోయిన అనిత వెంటనే ఇర్ఫాన్ కి కాల్ చేస్తుంది. ఇర్ఫాన్ వెంటనే వెహికల్ ని పోలీస్ స్టేషన్ వైపు తిప్పమని చెప్తాడు. ఆ సమయంలో ఇర్ఫాన్ ఫోన్ ని ఇర్ఫాన్ బ్రదర్ తీసుకుంటాడు. దాంతో ఇర్ఫాన్ కి నా ఫ్యామిలీ ఎప్పటికీ అనితాని యాక్సెప్ట్ చేయదు, ఇది మొత్తం నా ఫ్యామిలీ ఆడుతున్న డ్రామా అని అర్థమవుతుంది. ఆ సమయంలో ఇర్ఫాన్ ఫాదర్ ఇర్ఫాన్ ని చూసి ఈ ఊర్లో అందరూ నన్ను గౌరవిస్తారు, నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని నా గౌరవాన్ని మట్టిలో కలపాలనుకుంటున్నావా అని అడుగుతాడు. దాంతో ఇర్ఫాన్ కి తన ఫ్యామిలీ మీద నమ్మకం పోయి బాగా బాధతో ఏడుస్తూ ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి, నేను అనిత మీ కంటికి కనిపించినంత దూరంగా వెళ్లి బ్రతుకుతాం, మా వల్ల మీ పొరువేమీ పోదు, ప్లీజ్ నన్ను వదిలి అంటూ చాలా రిక్వెస్ట్ చేస్తాడు. ఆ మాటల మధ్య ఇర్ఫాన్ బ్రదర్ ఇర్ఫాన్ ని షర్టు పట్టుకుని లాగుతాడు. ఆ సమయంలో ఇర్ఫాన్ తలకి దెబ్బ తగిలి కింద పడిపోతాడు. కట్ చేస్తే మరో పక్క అనిత రెస్క్యూ హోమ్ లో కూర్చుని ఉంటుంది. అప్పుడే వాళ్ళ ఆంటీ వచ్చి అనితని చూసి నువ్వు ఎవరి గురించి భయపడవద్దు, ఏ మామ వచ్చి నిన్నేం చేస్తారో నేను చూసుకుంటా అని చెప్తుంది. ఆమె మాటలు విని అనిత ఆమెతో పాటు వెళ్తుంది. అనిత వెంటనే ఇర్ఫాన్ కి కాల్ చేస్తుంది, కానీ కాల్ కనెక్ట్ అవ్వదు. అయితే ట్విస్ట్ ఏమిటి అంటే ఇర్ఫాన్ తలకి గాయమైనప్పుడే అతను చనిపోయి ఉంటాడు. ఇర్ఫాన్ కి పోస్ట్ మార్టం కూడా ఫినిష్ అయ్యి అతని శవాన్ని అంబులెన్స్ లో పెడుతూ ఉంటారు. అప్పుడే ఒక పోలీస్ ఆఫీసర్ ఇర్ఫాన్ వాళ్ళ ఫాదర్ ని చూసి ఆ శవాన్ని ముందుగా ఎవరు చూశారు అని అడుగుతాడు. వాళ్ళ నాన్న సైలెంట్ గా ఉంటాడు. వాళ్ళకి ఆ పోలీసులకి మధ్య కూడా డీల్ కుదురుతుంది. దాంతో పోలీసులు కూడా సైలెంట్ అయిపోతారు. ఇర్ఫాన్ శవాన్ని తీసుకుని టౌన్ లోకి వెళుతూ ఉంటారు. అనిత వాళ్ళ ఆంటీ కూడా ఆటోలో వస్తూ ఉంటారు. స్టార్టింగ్ లో ఇర్ఫాన్ పార్క్ చేసిన బైక్ గవర్నమెంట్ ఆఫీస్ దగ్గర ఉంటుంది. దాన్ని చూసిన అనిత చాలా ఆనందంతో ఇర్ఫాన్ అక్కడికి వచ్చాడు అని సంతోషించి లోపలికి వెళ్లి అడుగుతుంది. దాంతో వాళ్ళు ఈ బైక్ 2 రోజుల నుంచి ఇక్కడే ఉంది అని చెప్తారు. దాంతో అనిత నిరాశపడి మళ్ళీ ఇర్ఫాన్ కి కాల్ చేస్తుంది. అప్పుడు అతని నెంబర్ పనిచేయదు. అనిత మళ్ళీ తన ఆంటీతో పాటు ఆటోలో వెళుతూ ఉంటుంది. వాళ్ళకి ఎదురుగుండా అంబులెన్స్ వస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో అనితకి కాల్ చేసి ఇర్ఫాన్ చనిపోయాడు అని చెప్తారు. అక్కడతో మూవీ అయిపోతుంది. రియాలిటీలో కూడా అలానే జరిగింది. ఆ తర్వాత ఏం జరిగింది, ఇర్ఫాన్ నాన్న మీద ఏమైనా కేసు నడిచిందా, అలాంటి డీటెయిల్స్ ఏమీ ఈ మూవీలో చూపించలేదు. ఇది ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకుని తీసిన మూవీ. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ మూవీ ప్రైమ్ వీడియోస్ లో స్ట్రీమ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
జై హింద్.